రెచ్చిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాత్రులు మార్చేస్తాను, వాళ్ళ చర్మం వచ్చేస్తాను, వాళ్ళ చేతి రొట్టలు మారుస్తాడు. ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈరోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తులు నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అడుగుతున్నా. ఎప్పుడు ఈ తప్పు ఎవరి పార్టీలో చేసినా తప్పే ఒప్పుకుంటాను దానివి. మళ్ళీ 2019లో 2024 దాకా మరి నువ్వు ఏం చేసావు? కోడిగుడ్డు మీద ఏకల బీకినావా? కోడిగుడ్డు మీద ఏకల బీకినా మీ ఆయనకి కాలు పట్టుకుని నీకు ఒళ్ళు బలిసిపోయింది. మీ ఆయన పోయి కొట్టగానే నీకు ఒళ్ళు నీకు అసలు జానీ మాస్టర్ తప్పు చేశాడు. ఆ రోజు నువ్వు అందరికి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయ్ అనేవాడు తప్పు చేస్తుంటాడు. పతివ్రత పరమాన్నం ఉండితే తెల్లారులు ఆరలేదు. ఈ పతివ్రత నీతులు చెప్తుంది మనకి. ఈ పతివ్రత అసలు దీనికి చెప్తాను కదా, దీని మొగుడు ఎట్ట భరిస్తాడో కానీ నిజం చెప్తున్నా. వాడు పుల్లు తాగిసి పడుకుపోతాడు అనుకోండి. ఇది వచ్చేసరికి అది అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈరోజు కిరణ్ రాయల్ తప్పు చేశాడో లేదో కొన్ని రోజులు పక్కన పెట్టారు. ఆ తప్పు చేయలేదని నిరూపించుకుంటూ మనం అధికారంలో పార్టీలోకి వచ్చింది. మీరు ఆ వైసీపీలో తప్పు చేశారు, కళ్ళారు దొరికిపోంటారు, ఇండైరెక్ట్గా చూశారు, అన్నీ చేశారు. ఒక్కడు పక్కన పెట్టాడు మీ నాయకుడు. వాడు పనికిమాల రోజా. మీ అమ్మ బాబులు నిన్ను ఎలా పెంచారో చెప్తాను కదా. ఆవిడ తప్పు చేసి ఉండేదా? నువ్వు వినోద తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఉంటాడని అడుగుతున్నా. అంటే నీ ప్యాకేజీ నీకు ముఖ్యం, నీకు స్పెషల్ ఫ్లైట్ ఇస్తే చాలు, ఎవరు ఎక్కడ వచ్చినా పర్లేదు అన్నట్టుగా నీ పనికిమాల రోజా. పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చే మగోడు ఈ దేశంలో కానీ 29 రాష్ట్రాల్లో ఎవడూ పుట్టలేదు ఇంతవరకు. ఆయనకు డబ్బుకే నొంగిపోయినోడు అయితే నీలో పనికిమాలదన చెంపలో కూడిపోతాడు. పవన్ కళ్యాణ్ కొనే మగోడు వాళ్ళ అమ్మప్పకు పుట్టి మీ నాయకుడికి 1,00,000 కోట్లు ఉన్నాయా? ఆ 1,00,000 కోట్లు గుమ్మరిచ్చిన చెంత పవన్ కళ్యాణ్ నొంగడు. నువ్వు ఇంకోసారి ప్యాకేజ్ స్టోర్ అన్నావంటే నీకు బూతులు తిట్టకూడదు, మా ప్రభుత్వం అలా చెప్పింది. లేకపోతే నీకు ఎలా గట్టి మీ అమ్మ బాబులు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా 10 లక్షలు సంపాదించిన 10 లక్షల కోట్లు సంపాదించిన పవన్ కళ్యాణ్ నమ్మడు. నువ్వు ప్యాకేజ్ స్టోర్ అని ఇంకోసారి అన్నావంటే నోటుకు వచ్చినట్టు బూతులు తిడతాం. నువ్వు ఆడదానని కూడా చూడం పనికి మాల్దానా. జగనన్న నీ ఒక్కడికే జగనన్న 5,000 కోట్లు దెంగినావు. 2019 నుంచి 2024 దాకా నీకొక్కడికే జగనన్న. మా ఆంధ్రప్రదేశ్ జనాలకు 5 కోట్ల మందికి పెద్ద రాక్షసుడు, పెద్ద లంగా లొచ్చాగాడు. తప్ప ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఓదార్చడానికో, ఆ కష్టం చేసిన వాడిని శిక్షించడం కోసమో, లేదా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి న్యాయం చేయడానికి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ వచ్చారని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు పనికిమాలదాన్ని నీ కళ్ళు పోనాయా, నీ కళ్ళు తెంగినాయా, నువ్వు వాడదాన్ని కూడా చూడండి. మనం బీపీ వస్తున్నాయి కానీ సాయం చేయలేదా నీ అమ్మ. అసలు నీకు నీ అమ్మ బాబులు నిన్ను ఎలా కన్నా నేను మళ్ళీ చెప్తాను. నిన్నే అడవిలో దెంగితే కోయి అసలు సారీ. అసలు ఇది జనసేన కామసేన కామాంతుల సేన అని నీ వైసీపీ లంగాసే లంగా, వైసీపీ లంగా వైసీపీ లంగా వైసీపీ పార్టీ అనేది పెద్ద లంగా. ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. అసలు అంత అశ్లీలంగా ఒక వాట్సాప్ వీడియోలో ఒక ఎమ్మెల్యే అంత జుగుప్సాకరంగా బట్టలు లేకుండా ఆయన చేస్తుంటే ఆయన అమాయకుడు అంట. వాళ్ళ తల్లి ప్రెస్ మీట్ అంటే ఒక అమాయకురాలైన తల్లి దగ్గర అబద్ధాలు కూడా చెప్పిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడతారు. పవన్ కళ్యాణ్ ఏమో ఒక లెటర్ ఇస్తాడు, 3 men కమిటీ వేసాము, తప్పు జరిగిందా లేదా అని విచారించి శిక్షిస్తాడు. వీడియోలు ఆయన చూస్తారంటే ఆయన ఒరిజినల్ పంపిస్తారు బ్లర్ లేకుండా, చూసుకోమని చెప్పండి. సిగ్గులేదా నువ్వు? ఒక ఆడదాని వాళ్ళకి మాట్లాడచ్చు ఇంకొక ఆడదాని గురించి. పవన్ కళ్యాణ్ చూడాలా ఆ వీడియోలో? సిగ్గులేనా? అక్కడ తప్పు జరిగిందో లేదు అసలు నువ్వు ఆ మాట అసలు మాటేనా? 10 మందికి నువ్వు ఆదర్శంగా ఉండాలి, 10 మందికి దరిద్రం తగ్గుతుంది గుంటలకి. ఆ వీడియోస్ పవన్ కళ్యాణ్ చూడాలా? నీకు చెప్పు దెబ్బలు కొట్టకే. ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే నిన్ను ఆడదానమైన ఓపిక పడతా అంటారు అంతే. అసలు నువ్వు ఆడదానవు కాదు,
ఆడదాను రూపంలో సంఖ్య నువ్వు అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే అంత సాక్ష్యాలతో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ధైర్యం గురించి ఒకరు చెప్పక్కర్లే, చెప్పులతో కొడేస్తారు నీకు. ఒకనా నువ్వు నోరు మూసుకొని దెంగే, ముందు దెంగే ఎక్కడి నుంచి. జై హింద్, జై భారత్.